వెంకట్ ప్రభు కస్టడీ మూవీతో తెలుగు ఆడియన్స్ను తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక దళపతి విజయ్తో ది గోట్ అనే మూవీని తీశాడు. ఈ చిత్రానికి ఇప్పటికే దారుణమైన విమర్శలు వచ్చాయి. విజయ్ లుక్స్ మీద ట్రోలింగ్ జరిగింది. ఈ మూవీ సాంగ్స్ మీద విమర్శలొచ్చాయి. ట్రైలర్లోని కంటెంట్, విజువల్స్ బాగానే అనిపించినా విజయ్ని చూపించిన తీరుకు అంతా పెదవి విరిచారు. సాంగ్స్ మీద వచ్చిన ట్రోలింగ్తో సినిమాలో లుక్స్ను బెటర్ చేశామని వెంకట ప్రభు చెబుతూనే వస్తున్నాడు. మరి ఈ మూవీ టాక్ అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో వచ్చేసింది. తమిళ విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. సినిమా ఎర్లీ షోలతో ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండడం లేదు. ఫ్యాన్స్ సినిమా చూస్తూ సంబరపడిపోతున్నారు. టైటిల్ కార్డ్ అదిరిపోయిందని, విజయకాంత్ సార్ ఎంట్రీ అదిరిందని, దళపతి ఎంట్రీ అయితే వేరే లెవెల్లో ఉందని అంటున్నారు. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే అద్భుతం, అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని అంటున్నారు. దళపతి, ఇళయ దళపతి ఫైటింగ్ సీన్ ఉంటుందట. సినిమా మొదటి నుంచి 10 నిమిషాలు అస్సలు మిస్ అవ్వకండి అంటూ చెబుతున్నారు. సినిమాని ఒక్క వర్డ్లో చెప్పాలంటే స్టన్నింగ్గా ఉందని అంటున్నారు. విజయ్ ఫ్యాన్స్ మాత్రం గోట్ను బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారని అర్థమవుతోంది. విజయ్ ఎంట్రీకి అరుపులతో థియేటర్లు బద్దలవుతున్నాయని ట్విట్టర్లో ఆ వీడియోలను చూస్తేనే తెలుస్తోంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ అదిరిపోయిందని, లయన్ ఈజ్ ఆల్వేస్ లయన్, ది వెయిటింగ్ అనే సీన్లు ఫ్యాన్స్కి పిచ్చెక్కిస్తాయని అంటున్నారు. మొత్తానికి గోట్ మాత్రం విజయ్ ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్లా ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు ట్విట్టర్లో విజయ్ ఫ్యాన్స్ ట్వీట్లతోనే గోట్ ట్రెండ్ అవుతూ వస్తోంది. దాదాపు ఎక్కడా నెగిటివ్ ట్వీట్లు అయితే కనిపించడం లేదు. అభిమానుల హడావిడి తగ్గితే కానీ అస్సలు మాత్రం అర్థం కాదు అనిపిస్తోంది.